ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. నిన్న మనం భాగవతం ప్రథమ స్కందంలో 5వ అధ్యాయంలో కొంతవరకు తెలుసుకున్నాము. ఆ తర్వాత మానవుడు తపస్సు చేసిన, వేదములు చదివిన, నియమ నిష్టలతో జీవితం గడిపిన, జ్ఞానము సముపార్జించిన, దాన ధర్మాలు చేసిన వాటి వలన కలిగే ప్రయోజనము శ్రీహరి యందు భక్తి ప్రపత్తులు కలిగి ఉండడమే, శ్రీహరిని కీర్తించడమే. ఇది పండితులు చెప్పిన మాట. ఓ వ్యాస మహర్షి, ఇంతకు ముందు కల్పంలో నా పూర్వజన్మలో నేను ఒక దాసీపుత్రుడను. మా తల్లిగారు వేదాంగ పారంగతులై కొంతమంది బ్రాహ్మణుల వద్ద దాసిగా పనిచేస్తూ ఉండేది. ఆ బ్రాహ్మణ యోగులు చాతుర్మాస వ్రతము ప్రారంభించారు. మా తల్లితో పాటు నేను కూడా బాల్యం నుండి వారికి సేవ చేస్తూ ఉన్నాను. నేను నా బాల్యంను తోటి బాలకులతో ఆడుకుంటూ కాలం గడపకుండా, ఎక్కువగా మాట్లాడకుండా వారు చెప్పిన పనులు చేస్తూ వారు సేవ చేసుకుంటూ ఉండేవాడిని. నేను చేసిన సేవలకు ఆ యోగులు నన్ను చాలా బాగా మెచ్చుకునేవారు. ఒకసారి నేను వారు తిన్న తర్వాత భిక్ష పాత్రలో మిగిలిన ఆహారం తిన్నాను. అందువలన నా పురాకృత పాపములన్నీ కూడా తొలగిపోయాయి. నా మనసు పరిశుద్ధమైంది. నాకు ఈశ్వర సేవలో ఆసక్తి ఎక్కువ అయింది. ఆ ఋషులు సాయంత్రం వేళలలో విష్ణు కథలను గానం చేసేవారు. నేను వారి పక్కనే నిలబడి ఆ కథలను ఆసక్తిగా శ్రద్ధగా వినేవాడిని. ఆ కథలను వినటం వలన నాకు శ్రీహరి యందు భక్తి కుదిరింది. శ్రీహరి కథలను వినడం వలన నాకు శ్రీహరి మీద ప్రేమ ఎక్కువ అయింది. దానితో నా బుద్ధి నిశ్చలమైంది. దాని ప్రభావం వలన నేను అంతర్ముఖుడనై నా ఈ స్థూల శరీరంలో ఉన్న పరమాత్మను దర్శించగలిగాను. ఇంతలో వర్ష శరతృతులు పూర్తయ్యాయి. ఆ 4 నెలల పాటు నేను నా విష్ణు కథలు శ్రద్ధగా విన్నాను. అప్పుడు నాలో ఉన్న రజోగుణము తమోగుణమును నాశనం చే భక్తి ఏర్పడింది. తర్వాత ఆ యోగులు ఆ చోటు విడిచి వెళ్ళడానికి ప్రయాణం అయ్యారు. వారు నాకు అత్యంత గూహ్యమైన ఈశ్వర జ్ఞానము ఉపదేశించారు. వారి ఉపదేశ ఫలితంగా నేను పరమాత్మ యొక్క అసలైన స్వరూపమును తెలుసుకోగలిగాను. ఆ జ్ఞానము చేతనే కదా జీవులు పరమాత్మ చేరుకోగలుగుతున్నారు. ఆ అదృష్టం నాకు కూడా లభించింది. మానవులు చేసే కర్మలు అన్నిటినీ ఆ పరమాత్మకు అర్పిస్తే ఆ కర్మల వలన కలిగే తాపత్రయములు మనలను అంటవు. ఓ వ్యాస మహర్షి, ఏ పదార్థములను తింటే రోగములను వస్తాయో అవే పదార్థములు తింటే ఆ రోగము తగ్గిపోదు కదా. కానీ ఏ పదార్థం వలన తింటే మనకు రోగం వచ్చిందో ఆ పదార్థములకు ఔషధాలు కలిపి సేవిస్తే రోగము తగ్గిపోతుంది. అలాగే మానవులు శాస్త్ర ప్రకారము రోజు చేసే కర్మలు వారిని సంసార బంధములలోకి నెడుతూ ఉంటాయి. కానీ అవే కర్మలను ఈశ్వర అర్పణం చేస్తే మనలో ఉన్న అహంకారం నశించిపోతుంది. ఆ కర్మల ఫలములు మనల్ని అంటవు. కాబట్టి మనం ఏ కర్మలు చేసినా దాన్ని భగవంతుని ప్రీతి కొరకు చేయాలి. ఆ కర్మ ఫలమును భగవంతునికి అర్పించాలి. ఇదంతా కేవలం భక్తి యోగం వల్లనే సాధ్యం అవుతుంది. కాబట్టి మానవులు ఏ కర్మలను తలపెట్టినా ఆ సమయంలో వారు కృష్ణనామ సంకీర్తనలు చేస్తూ కర్మలను ఆచరించాలి. ఓ శ్రీకృష్ణ, నీవు వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు అనే 4 వ్యూహములు కలిగిన వాడివి. నిన్న నా మనఃపూర్వకంగా ధ్యానిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. అట్టి శ్రీకృష్ణ పరమాత్మను నిరంతరం దర్శించే వారికి నిరంతరం ధ్యానించే వ్యక్తి, పూజించే వ్యక్తి అందరిలోనూ పరమాత్మను చూడగలడు. అందరి ఎడల సమదృష్టి కలిగి ఉంటాడు. నాకు ఆ యోగులు ఉపదేశించిన ఈ ఈశ్వర జ్ఞానాన్ని చక్కగా అనుష్ఠించాను. దాని ఫలితంగా నాకు ఆ కృష్ణ పరమాత్మ తన ఎడల అచంచలమైన భక్తి అనే ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఓ వ్యాస మహర్షి, నీవు కూడా ఆ విష్ణుమూర్తి అయిన అవతార విశేషములు కీర్తించు. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 5వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.